ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచింది. అయినా మన జీవితంలో నిజమైన స్వతంత్రాన్ని అనుభవించలేకపోతున్నాం. 200 సంవత్సరాలు మన భారతదేశంలో బ్రిటిష్ వారు వచ్చి బానిసలుగా మనల్ని చేసి మన సంపదను దోచుకున్నారు. అయితే కొందరు స్వతంత్ర సమరయోధులు వారి ప్రాణాలు అర్పించటను బట్టి మనకు ఈ స్వతంత్రం లభించింది. ఈ స్వతంత్రం లభించిన ద్వారా మనము నేటికి సంతోషంగా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. 1947 ఆగస్టు 15న వచ్చినటువంటి ఈ స్వతంత్రంలో అనేక మంది తమ ప్రాణాలు అర్పించారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, రాణి లక్ష్మీబాయి, ఈ రీతిగా అనేక మంది తమ ప్రాణాలను అర్పించడం ద్వారా మనము ఈ స్వతంత్రాన్ని అనుభవించగలుగుతున్నాం, ఆనందించగలుగుతున్నాం, సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాం. అయితే ఇది పొలిటికల్ ఫ్రీడమ్ మాత్రమే, అంటే ఇది రాజకీయమైనటువంటి స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నాం. చాలామంది రాజకీయ నాయకులు ఈ స్వతంత్ర దినాన్న అందరూ సమానమే అని చెప్పేటువంటి పరిస్థితులు మనం వింటాం. తర్వాత దినాల్లో మనం చూస్తే ఆ రోజు ప్రసంగాలకే పరిమితమవుతున్నాయి, కానీ వారు నిజంగా అందరినీ సమానంగా చూడలేనటువంటి పరిస్థితులు. 79 సంవత్సరాలు గడిచిపోయినా మనము ఇంకా బ్రిటిష్ వారి నుంచి విడుదల పొందాం, కానీ మన రాజకీయ నాయకుల నుంచి లేకపోతే లోకంలో ఉన్నటువంటి పోకడల నుంచి విడుదల పొందలేకపోయాం. ఎందుకనంటే మన హృదయాల్లో స్వాతంత్ర్యం లేదు కనుక. అయితే క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాలకు పూర్వం మన కొరకు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా మన జీవితాలకు ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అనేటువంటి మాటను దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సత్యం అనగా ఎవరు? క్రీస్తే మనల్ని స్వతంత్రులుగా చేసేవాడు. ఆయన మనల్ని స్వతంత్రులుగా చేయటానికి మన పాప బంధకాల నుంచి, శాపము నుంచి, మన వ్యసనాల నుంచి విడిపించడానికి కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. తన పరిశుద్ధమైనటువంటి రక్తము చెందించడం ద్వారా మన జీవితాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయబడ్డాయి. అంత మాత్రమే కాదు, స్వతంత్రులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. మనం స్వతంత్రులుగా ఉండి మనం దేవునిలో ఎదగటానికి, మనం బానిసలుగా ఉండడానికి పిలవలేదు, కానీ స్వతంత్రులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. కనుక ఆయన పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా మనం జీవించేవారుగా ఉండాలి అనేటువంటిది ప్రభు యొక్క అభిలాష. ఆయన కల్వరి శిలువలో మరణించడం ద్వారా 2000 సంవత్సరాలకు పూర్వమే మరణించినటువంటి ప్రభు యొక్క కార్యము, రక్షణ కార్యము నేటికి మన జీవితాల్లో జరుగుతుంది. 200 సంవత్సరాలకు పూర్వం మనము పొందినటువంటి స్వతంత్రము నేటికి మనం ఏ రీతిగా అనుభవిస్తున్నామో, అలాగే 2000 సంవత్సరాలకు పూర్వం మరణించినటువంటి క్రీస్తు శిలువలో కార్చినటువంటి రక్తం ద్వారా మన పాపములు కడగబడుతూ ఉన్నాయి, మన అవిధేయతలు కడగబడుతూ ఉన్నాయి. మనకు నిజమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్ర్యము మన హృదయాల్లో పరివర్తన పొందుట ద్వారా నిజమైనటువంటి స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతున్నాం. ఒక్కసారి నువ్వు నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతున్నావా? మనము ఫ్లాగ్ ఎగరవేసి వాటిని వందనం చేయొద్దని నేను చెప్పట్లేదు. దేశభక్తిని కలిగి ఉండాలి. భారతీయులుగా మనందరం కూడా మన దేశం కొరకు ప్రార్థించాలి, మన దేశ క్షేమం కొరకు ప్రార్థించాలి, మన రాజకీయ నాయకుల కొరకు ప్రార్థించాలి. అట్టి భారాన్ని తన బిడ్డలైనటువంటి వారి మీద ప్రభువు పెట్టాడు. కనుక మన భారతదేశం యొక్క క్షేమము కొరకు, అభివృద్ధి కొరకు మనం ప్రార్థించవలసిన వారుగా ఉన్నాం. తల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. మేము స్వతంత్రంలో కొనసాగుతున్నటువంటి మా జీవితంలో పరివర్తన పొందుతూ ముందుకు సాగడానికి నీ కృపను అనుగ్రహించి నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.